మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయండి. దినవాక్య భాగము ఆరోహణము తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆరోహణం తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ప్రవక్త అయిన యెహెజ్కేలు అపవిత్రతను తీసివేయుటకు సర్వశక్తిగల దేవుడైన యెహోవా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు, ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడుటకు, దేవుని జనాంగముగా పిలువబడిన మనలను పాపము నుండి, మరణము నుండి, అపవిత్రత నుండి ఆయన తప్పించువాడు. కాబట్టి ఇక్కడ ఈ 36వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్ములను గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. భక్తుడైన ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట, నరపుత్రుడా, నరుడా, మానవుడా అని పిలుస్తూ, నీవు ఇశ్రాయేలీయుల పర్వతములకు ఈ మాట ప్రవచింపుము అంటున్నాడు. అంటే దేవుని ప్రజలకు, విననలని జనాంగానికి, పర్వతము అంటే కఠినమైన హృదయాలు కలిగిన వారికి ఏం చేయాలంట? ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించాలి. అంటే దేవుడు తన వాక్యాన్ని సెలవిచ్చిన మాటను మీరు విని విశ్వసిస్తే మీకు కలగబోయే మేలును. అందుకే అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. అంటే అపవాదికి చోటిచ్చేవారిగా, అపవాదికి అవకాశం ఇచ్చేవారిగా మీరు ఉండకూడదు. ఎందుకు అపవాదికి? ఇక్కడ వీళ్ళు దేన్నైతే సేవిస్తున్నారో, దేన్నైతే ఆరాధిస్తున్నారో అవి వారిని రక్షించవు, వారిని నిత్యత్వానికి తీసుకెళ్ళవు. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో 36-25 అంటున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఏ అపవిత్రత అయితే ఉన్నదో ఆ అపవిత్రత ఏమవాలి? ఇప్పుడు పోవాలా. ఏ విధంగా? ఆయన అంటున్నాడు ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు. దేవుడు ఆయన పరిశుద్ధుడైనాడు కాబట్టి ఆయన తన పరిశుద్ధతను మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన అంటున్న మాట, మీ మీద శుద్ధ జలములు చల్లుతాను. ఎందుకంటే ఆయన మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తారు. దేనివల్ల వీళ్ళు అపవిత్రులు అవుతున్నారంటే, వీళ్ళు ఆరాధిస్తూ సేవిస్తున్న
ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నావో జీవం లేనివి, కళ్ళు ఉండి చూడలేనివి, నోరుండి మాట్లాడలేనివి, చెవులుండి వినలేనివి, ఇటువంటి వాటిని గురించి యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేది. ఎప్పుడైతే ఈ అపవిత్రత తీసివేయబడతాదో మీరు పవిత్రులు అవుతారు, శుద్ధులు అవుతారు. ఆ శుద్ధ జలం జల్లి వారిని దేవుని బిడ్డగా, ఇశ్రాయేలు జనాంగంగా ఆయన చేయబోతున్నాడనే విషయాన్ని యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పి, అందుకే అంటున్నాడు ఇక్కడ, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. మన హృదయాలు ఎలా ఉన్నాయంటే కఠినములైపోయి మరణముతో, పాపముతో, జీవము లేని స్థితిలో దేవుని మాటలు వినటానికి ఏమాత్రమో అంగీకరించిన స్థితిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదని అంటున్నాడు. అంటే దేవుడు హృదయంతరంగాలు ఎరిగినవాడు కాబట్టి మన హృదయం అందు ఏది నివసించాలో, ఏది నివసించకూడదు, ఆ నివసించకూడదు దాన్ని తీసేసి పవిత్రపరిచి ఆయన హృదయాన్ని మనకిచ్చి మన యందు ఆయన నివసించును. కాబట్టి మీ హృదయమును నూతన హృదయం అని అంటున్నాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము. ఎప్పుడైతే ఆ హృదయం నీలో కలుగుతుందో ఈ స్వభావ సిద్ధంగా నీవు చేసే పనులు కూడా మార్చబడతాయి. అవి దేవునికి అంగీకృతం అవుతాయి, దేవుని చిత్తాన్ని కలిగినవి అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానంటున్నాడు. అంటే కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని, మొదట్లో ఆయన అన్నాడు కదా పర్వతాన్ని గురించి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ ప్రాచీనములైన ఉన్నత స్థలములందు మా స్వాస్యములైన మిమ్మునుగొచ్చి శత్రువులు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాచీన స్థితి అంటే ప్రాత స్వభావం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడను. కాబట్టి నవీన స్వభావం ధరించుకోవాలి, మీ హృదయాల నుండి పాపాన్ని తీసుకోవాలి. అందుకే ఆయన అంటూ, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. ఎప్పుడైతే మన హృదయాలు దేవుని యందు నిలిచి ఉంటాయో అవి నూతన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ నూతన స్వభావాన్ని కలిగి ఉండడంతో ఆ రాతి గుండెని తీసేసి దేవుడు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. అంటే దేవునిని అర్థం చేసుకుని, దేవుని తెలుసుకుని, దేవునితో జీవించే స్థితి మనం కలిగి ఉండాలని దేవుడైన యెహోవా యెహెజ్కేలు ద్వారా చెప్తూ, నా ఆత్మను మీ అందుంచి అంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయాలు ఆయన హృదయమందు ఏకీభవించి ఆత్మ మీద నిలిచి ఉంటామో అప్పుడు నా కట్టడలను అనుసరించు వారిని గాను అంటున్నాడు. ఆ కట్టడలో దేవుడు చెప్పిన విధి విధానాలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి మనము జీవించాలి. కాబట్టి నా విధులు గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. ఎప్పుడైతే మనం దేవుని విధులు కలిగి ఉంటామో, వాటిని గైకొంటామో, వాటిని అనుసరిస్తామో, అప్పుడు మనలో ఉన్న రాతి హృదయం, కఠిన హృదయం ఆయన తొలగించి మనలో ఉన్న విగ్రహాన్ని తీసివేసి ఆయన తన యొక్క హృదయాన్ని మనకిచ్చి మాంసపు గుండెను అనగా జీవం కలిగిన ఆ జీవాత్మను మనకిచ్చి మనల్ని జీవింపచేయనని భక్తుడైన యెహెజ్కేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, హృదయంలను పరిశీలించడి, పరిశోధించడి సర్వశక్తి గల దేవా, నీ ప్రజలను రక్షించుటకు, వారి పాపములను విడిపించుటకు, నీ భక్తులను, నీ బిడలైన వారిని సంరక్షించుటకు నాయనా నీవు పలికిన మాటలను బట్టి యెహెజ్కేలు ద్వారా నీవు సెలవిచ్చిన ఆ యొక్క వాగ్దానమును, వాక్కులను, వారిలో ఉన్న కఠినత్వాన్ని, హృదయాన్ని సరిచేసి వారు ఏదైతే సేవిస్తున్నారో వాటిని పారద్రోలి నీ అందు జీవం కలిగిన మాటలు ఎందు నింటకు వారికి నీ సహాయం తెచ్చి బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ దేండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తువాడు,
ఏ ఒక్కరూ నశించగా అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ నీ రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప దయచేయమని ఈ దిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మా పైన ఉంచమని ఎత్తబడుతున్న వాక్యం చేత అనేకులు నీ రక్షణలో కొనసాగుటకు ఇంకనూ కఠిన హృదయాలను ప్రభువా, రాతి హృదయాలను మారు మనసు దయచేసి పాపక్షమాపణ దయచేసి మాంసపు హృదయాన్ని అనుగ్రహించి మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.